నమస్తే, నేను సిరి. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 సినిమా గురించి అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన వివరణ ఏదైతే ఉందో దానికి ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ సినిమా గురించి, ఆ సినిమా డిసెంబర్ 4 తారీఖున ప్రీమియర్ షోల దగ్గర, సంధ్య థియేటర్ దగ్గర ఏమేమి జరిగింది, ఎట్లాంటివి జరిగింది, దానికన్నా ముందు డిసెంబర్ 2న పోలీసుల పర్మిషన్ గురించి, అన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. అయితే దీన్ని మనం ఎలా చూడాలి, ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే నార్మల్గా మన తెలంగాణలో ఉన్న ఇవి కాకుండా ఇప్పుడు పుష్ప 2ది సంబంధించిన చాలా చర్చ జరుగుతుంది. ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో ముఖ్యమంత్రి గారు, ఆ వ్యాఖ్యల్ని మనం అసలు ఎట్లా చూడాలంటారు? సో మీరు అన్నట్టు సమాజంలో సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీలో పుష్ప 2 గురించినటువంటి ప్రస్తావన, అల్లు అర్జున్ గురించి ఆయన మాట్లాడాల్సిన ఎందుకు వచ్చింది, అవసరం ఎందుకు వచ్చింది అంటే, సో మనకు తెలుసు ఎంఐఎం సభ్యుడైనటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ, సో ఆయన లేవనెత్తినటువంటి ఒక అంశం, ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా. సో ముందు అసలు అక్బరుద్దీన్ తన మాటల్లో కూడా చాలా అంటే ఇప్పటిదాకా ఎవరు బయట మాట్లాడని విషయాలు ఆయన, అంటే మీడియాలో కూడా రానటువంటి విషయాల్ని ఆయన ప్రస్తావించారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం యాక్చువల్గా అక్కడ ఒక 2 కింద పడిపోయారు. అందులో ఒక తల్లి చచ్చిపోతే ఈయన అల్లు అర్జున్ అంటే ఆయన పేరు ప్రస్తావించాల, నేను ఆ హీరో పేరు ప్రస్తావించను అని ఒక ఫిల్మ్ స్టార్ అనే మాట్లాడాడు అక్బరుద్దీన్. సో అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావించాల ఆ సంధ్యా థియేటర్లో అక్కడ. అయితే ఇక మన సినిమా హిట్ అయినట్లే అని వాళ్ళిద్దరు అక్కడ పడిపోయి ఒక ప్రాణం పోతే ఈయన ఆ హీరో స్పందన, అయితే ఇక నా సినిమా హిట్ అయినట్టే అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపోమని పోలీసులు అడిగితే కూడా లేదు, నేను సినిమా మొత్తం చూస్తానని చెప్పేసి చూసి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రూఫ్ టాప్ మీద నుంచి మళ్ళీ జనాలకు అభివాదం చేస్తూ వెళ్ళాడు. సో దీని మీద మీరు ఏం ప్రకటన చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన నిలదీసేటట్టు ప్రశ్నించారు. దానికి సమాధానంగా సో యాక్చువల్గా అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అక్కడ. నిజానికి ఆయన మాట్లాడచ్చు. అయినప్పటికీ కూడా స్వయంగా అంటే హోమ్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ప్రస్తుతానికి ఉంది. ప్రస్తుతానికి ఎవరు లేరు, తనే ఆ శాఖని చూస్తూ ఉన్నారు కాబట్టి సో ముఖ్యమంత్రి స్వయంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన విధానం, ఆ తీరు చూస్తే జరిగిన ఇన్సిడెంట్ని చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో ఏదైతే తన పేరు సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టి సో అందుగురించి ఆయన మీద కక్ష కట్టి అతని మీద కేసులు పెడుతున్నారని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అలాగే ఆ రోజు పోస్టులు కూడా పెట్టారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు, తప్పుపడుతూ ప్రభుత్వ చర్యని ఇందువల్లే చేశాడు, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే ఆయన కక్ష కట్టి చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. వీటిని అన్నిటి ఆయనతో పాటు ఇలా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఎండగట్టారు. అక్కడ నా మీద ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టుతూ పోస్టులు పెట్టారు. కానీ జరిగింది ఏమిటి, అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. హీరో రావటానికి అక్కడ పర్మిషన్ రావద్దు. ఎందుకంటే అక్కడ ఒకే దాంట్లో 2 థియేటర్లు ఉన్నాయి ఒకే కాంపౌండ్లో. పైగా ఎంట్రీ గేటు ఒకటే ఉంది, ఎగ్జిట్ గేటు ఒకటే ఉంది. అక్కడ హీరో కనుక వస్తే సో వీళ్ళని అదుపు చేయటం అనేది కష్టమైపోతుంది పోలీసులకి. అందువల్ల మీరు అనుమతించవద్దు, చెప్పండి, హీరో రావద్దని చెప్పండి అని పోలీసులు చాలా స్పష్టంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు 2వ తేదీ పెట్టుకుంటే బందోబస్తు కావాలని వీళ్ళు 3వ తేదీ చెప్పారు, రానివ్వవద్దని చెప్పారు. కానీ థియేటర్ యాజమాన్యం లేదా ఆ హీరో సంబంధించినటువంటి టీం పట్టించుకోలేదు. హీరో వచ్చారు, సరే వచ్చినవాడు ఒకటి సినిమా చూసి వెళ్ళిపోకుండా అక్కడ బయటనే రూఫ్ టాప్ మీద నుంచి జనాలకి అభివాదం చేశాడు. దాంతో జనం మిగతా చుట్టుపక్కల ఉన్న థియేటర్ల వాళ్ళు కూడా అల్లు అర్జున్ వచ్చాడని చెప్పేసి అక్కడ అప్పుడే సెకండ్ షో వదిలేస్తున్నారు. మిగతా చోట్ల వాళ్ళందరూ కూడా వచ్చారు. ఫస్ట్ షో అయిపోయింది. అలాగే సెకండ్ షోలకు వచ్చేవాళ్ళు కూడా వచ్చారు. మిగతా థియేటర్లు వాళ్ళందరూ కూడా అక్కడ గుమిగూడారు. హీరో కారుని లోపలికి పంపించారు థియేటర్ యాజమాన్యం వాళ్ళు. దాంతో ఈ అందరూ కూడా చొచ్చుకొని పోయారు. మొత్తం బయట ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, మిగతా జనం కానీ
ఆ పని ఆయన చేయకుండా ఉండాల్సింది. థియేటర్కి వెళ్ళి లోపలికి మళ్ళీ వెళ్ళాలి. అలాగే అక్కడ తోపులాట జరిగింది, ఒక అబ్బాయి కింద పడిపోయాడు, వాళ్ళ అమ్మాయి ఏమో ఒక చనిపోయింది. అయినప్పటికీ కూడా సినిమా మొత్తం ఇదంతా తన కళ్ళ ముందే జరిగింది. అయినప్పటికీ కూడా సినిమా లోపల కూర్చొని చూశాడు. పోలీసులు హీరో దగ్గరికి వెళ్ళి పరిస్థితి చేయి దాడిపోతుంది, స్టాంపీడ్ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పినా కూడా లేదు, నేను సినిమా మొత్తం చూసే వెళతానని చెప్పేసి భీష్మించుకొని సినిమా మొత్తం చూశాడు. చివరికి ఎట్లాగో పోలీసులు వెళ్ళి ఆయనకి బయటకు పంపించారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వచ్చి మళ్ళీ అక్కడ అభివాదం చేస్తూ వెళ్ళాడు. దీన్ని ఎలా తీసుకోవాలి? దీన్ని అంటే తన అభిమానుల, తన కోసం సినిమా చూడటానికి వచ్చినటువంటి అభిమానుల ప్రాణాలని లెక్కలోకి తీసుకున్న అంత చులకనగా చూసిన వాళ్ళని ఎలా చూడాలి మనం? వీళ్ళంతా సినిమా వాళ్ళంతా ఏం చేశారు? 11 రోజుల పాటు ఆ అబ్బాయి అలాంటి పొజిషన్లో ఉంటే ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరంటే ఒకరు కూడా, ఈ స్టార్లు కానీ మిగతా వాళ్ళు ఎవరు కానీ ఆ అబ్బాయిని పరామర్శించడానికి మనసు రాలేదు వాళ్ళకి. కానీ ఆ హీరో ఏదైతే జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చట్టం ప్రకారం వాళ్ళు చేస్తే, ఒక రాత్రి ఉన్నాడు అతను జైల్లో ఉన్నాడు, పొద్దున్నే వెళ్ళాడు ఇంటికి. అతనికి ఏమన్నా కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా? జైలు నుంచి ఒక రాత్రి ఉండగానే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెళ్ళి అతను పరామర్శించడం ఏంటి? అలా అంటే సినిమా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మీరు పరామర్శించాల్సింది ఎవరిని? హీరోనా, లేకపోతే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయినా, భార్యను కోల్పోయినటువంటి అతన్నే, భర్త తండ్రినే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దనా? ఎవరిని పరామర్శించాలి మీరు? ఇక నుంచి అందు గురించే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సినిమా ఇండస్ట్రీకి ఇంకా బెనిఫిట్ షోలు అనేవి ఏవి ఇప్పుడు ఇవ్వను, టిక్కెట్లు ప్రైసులు కూడా ఇంకెప్పుడు పెంచను నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అని చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన చేశారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ రోజు ఏదైతే చేశారో దాన్ని దోషిగానే, నిందితుడిగానే ఆ జరిగిన ఘటనలో ఆయన దోషానండి, నిందితుడని ప్రభుత్వం అలాగే పోలీసు వ్యవస్థ పరిగణిస్తుందని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది. సో చాలా స్పష్టంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన రకరకాల మనం చూసాం కదా సోషల్ మీడియాలో ఆయన ట్రోల్ చేస్తూ తన పేరు మర్చిపోవటం వల్ల ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి ఏదైతే ఉన్నారో దాన్ని కూడా ఆయన ఎండగట్టాడు. అంటే మనుషుల్లో ఉన్నటువంటి సున్నితత్వం ఏదైతే ఉందో, మనుషులు ఏ అంశానికి స్పందించాలి, ఎలా స్పందించాలి అనేది కూడా ఎత్తి చూపుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. సో నేను చేసింది దానికోసం కాదో అంటే అది ప్రస్తావించలేదు ఆయన. కానీ సినిమా ఇండస్ట్రీకి అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, సినిమా వాళ్ళు కూడా ముందు ప్రేక్షకుల ప్రజల ప్రాణాలకు భద్రత అనేది ఫస్ట్ వాళ్ళు చూడాలి. ప్రజల ప్రాణాలకు గనక భద్రత లేకపోతే నేను ఏమీ చేయను. ఇక్కడ జరిగింది అదే. అంటే ప్రజల ప్రాణాల కంటే కూడా వీళ్ళకి ఆ సినిమా హిట్ అవటమే ముఖ్యం. ఇంత కళ్ళ ముందు ఇలాంటిది జరిగితే సినిమా అంతా ఎలా చూడాలనిపించింది అనే ప్రశ్న కూడా అక్కడ ఉంది. అక్కడ తనకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎంత స్టాంపీడ్ జరిగితే, ఎంత తొక్కిసలాట తన కళ్ళ ముందే తనే కదా అంత తోపులాట జరిగింది. అంటే బౌన్సర్లను పెట్టుకున్నారు. పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి బౌన్సర్లు పానివ్వలేదు అంటే సో ఏంటి పరిస్థితి అక్కడ? ఎలాగోలా కష్టపడి చివరికి చేరుకొని మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి చాలా లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతోంది, వద్దు అని చెప్తే కూడా వినకుండా సినిమా మొత్తం చూడాలని చెప్పేసి కూర్చొని చూశాడంటే ఏమనుకోవాలి అనే ప్రశ్న కనిపిస్తూ ఉంది. మరి ఇది మనం రేవంత్ ఇప్పుడు దాకా ఏదైతే సోషల్ మీడియాని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఏమన్నా ఇది ఆనుతుందా, ఆయన చెప్పింది వినపడుతుందా, వాళ్ళు చూసింది అర్థం చేసుకోగలుగుతారా లేదా మనం చూడాలి. ఎందుకంటే సినిమా ఈరోజు బెనిఫిషియల్ ఇవన్నీ చూసేదంతా కూడా ఎక్కువ అభిమానులే. ఒక అభిమాని చచ్చిపోయిన ఆమె ఒక అభిమాని తల్లి, ఆ పిల్లవాడు 13 ఏళ్ళ పిల్లవాడు అతని అభిమాని. సో చట్టం ప్రకారం అంటే నన్ను అనుమతించవు కాబట్టి నేను వెళ్ళట్లేదు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను
అని ఆయన చెప్పాడు. అల్లు అరవింద్ ఆయన అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళి సో ఎందుకు రాలేదంటే, అల్లు అర్జున్ ఎందుకు రాలేదంటే ఆయన వివరణ ఇచ్చాడు. కానీ ఏదైనా ఇది జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉదంతం ఏదైతుందో చివరికి అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుందని చెప్పాలి. రైట్. సో ఇప్పటిదాకా కూడా వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా దీని మీద అట్లా జరిగింది అని చింతిస్తున్నట్లుగా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. పోస్టర్ పెట్టకపోవడం మనం చూసాం. రైట్. దానికి భిన్నంగా అల్లు అర్జున్కి సపోర్ట్గా పోస్టర్ పెట్టడం మనం చూసాం. సో అందు గురించి ఆయన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. చట్ట ప్రకారం వాళ్ళు ఏదైతే చెయ్యాలో అదంతా చేసేటట్లే కనిపిస్తున్నారు. ఇక్కడ సినిమా హీరో కాబట్టి, పెద్ద స్టార్ కాబట్టి ఉపేక్షించము అని చెప్పేసి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, ఆ వాయిస్ ఆయన కనిపిస్తుంది, ఆయన ప్రకటనలో కనిపిస్తుంది. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.